కవిత లేఖ చూశాక జగన్ జాతకం, కేటీఆర్ జాతకం ఒకేలాగా ఉంది. జగన్ జాతకంలో చెల్లె గండం. ఇప్పుడు అక్కడ చెల్లె గండం కాబోతుందా? అలాగే కనబడుతుంది. ఇక్కడ ఈ చెల్లి జగన్తో సన్నిహితంగా ఉంటూనే సొంత పార్టీ పెట్టుకుని జగనన్నకి నేను ఇదే జగనన్న అక్కడ చూసుకుంటాను, నేను ఇక్కడ చూసుకుంటాను. చివరికి అక్కడ నష్టపోయాక అప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్లో చేరి అబ్బాయి కాంగ్రెస్ మీద మేము తిట్టియన్ని తప్పు, మన్నయ్య రాంగు చెప్తే నేను అది నమ్మేసి చేశాను, లేదు కాంగ్రెసే రైట్ మన్నయ్యే రాంగు అంది. ఆ తర్వాత జగన్ మీద ఇప్పటికీ రోజు విరుచుకుపడతా ఉంటుంది. అధికారం కావాలి, ఆస్తిలో వాటా కావాలి, అధికారంలో వాటా కావాలి, నాన్న ఇచ్చిన ఆస్తిలో వాటా కావాలి, అన్న సంపాదించిన ఆస్తిలో వాటా కావాలి, అన్న సంపాదించే అధికారంలోనూ వాటా కావాలి. ఇది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మరి నాన్న ఆస్తిలో వాటా ఇస్తారో లేదో ఆ నాన్నగారికే తెలియాలి. అదే సందర్భంలో ఇప్పుడు అన్న పంచుకున్న అధికారంలో వాటా కావాలి. ఇంతకుముందు అన్న మంత్రి అయ్యాడు, పాపం చెల్లి మంత్రి కాలేదు. అలాగే బావ అయ్యాడు, తనకు అవ్వలేదు. అప్పటికి ఎంపీ ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు నాన్న. అది కాదు, మంత్రి పదవులు కావాలా, రాజ్యాధికారం కావాలి. ఏకంగా ఇప్పుడు రేపో మాపో వచ్చి నాకేం సంబంధం లేదంటుందా, తప్పేం లేదంటుందా చూడాలి. మామూలుగా అయితే నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది తెలంగాణ రాష్ట్రంతో అబ్బెబ్బే ఇవన్నీ ఎవడో సృష్టించేశాడంటారు, స్వదస్తూరి అని మళ్ళీ అదే పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ లేఖ బయటకు వచ్చిందంటే కేటీఆర్ఏ రప్పించుంటాడు అని ఒక పక్కన. అదే సందర్భంలో కవితే బయటికి రిలీజ్ చేసింది ప్రచారం జరగకపోవడంతో అని మరొక ఇది. అందులో కనబడుతున్నది ఏంటి, ఇక్కడ షర్మిల బీజేపీతో గొడవ పెట్టుకోవాలని అంటది, అన్నని రెచ్చగొడుతుంటుంది. బీజేపీతో స్నేహం చేస్తున్నాడు అన్న కోపం, అన్నని కోపం. అక్కడ కవిత బీజేపీతో గొడవ పెట్టుకోమంటది, అలా గొడవ పెట్టుకోలేదని బాధపడుతుంది. వీళ్ళిద్దరికి అక్కడ కుదిరింది. అక్కడ అన్నకి, ఇక్కడ అన్నకి. అక్కడ అధికారంలో లేనప్పుడే, ఇక్కడ అధికారంలో లేనప్పుడే. అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ప్రేమగానే ఉన్నారు రెండు చోట్ల కూడా. ఇది ఇంకొక కాన్సెప్ట్. మూడోది వచ్చేటప్పటికి ఇక్కడ నాన్న చనిపోయాడు, అక్కడ నానేమో ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు. అదొక్కటే తేడా. నాలుగోది వచ్చేటప్పటికి పవర్ మాంగరింగ్ అన్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.